మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. ఈరోజు 29వ తారీఖు 10వ మాసంకి వచ్చాం, బుధవారం నాడు ప్రవేశించాం. కాబట్టి కొద్ది మాటలు మీతో పంచుకొని ఆశపడుతున్నాను. ఇర్మీయా గ్రంథంకి వెళ్దాం. 29వ అధ్యాయం 10-11 వచనం ఏముంటుందంటే, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మల్ని గురించి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలములకు మిమ్మను తిరిగి రప్పించినట్లు నేను మిమ్మను దర్శించును అన్నమాట. అద్భుతమైన లేఖనం అండి. 70 ఏళ్ళు అయినాకనే నేను వస్తాను అని చెప్పి వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తంగా 70 సంవత్సరాలు పంపించేశాడు. ఎక్కడికి? బబులోను పంపించేశాడు. కానీ అయినాక వస్తాను తర్వాత అంటాడు. 11 వచనం అంటాడు, మంచి ఈ ఇర్మీయా గ్రంథంలో గొప్ప వాక్యం ఇదే, ఆదరించే మాట ఇది. 29వ అధ్యాయం 11-12 వచనాలు చూస్తాం. ఏముంటుందంటే, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు అని చెప్పానంటూ చక్కటి మాటలు. ఇదే యెహోవా వాక్కు. 12 వచనం మాట్లాడుతుంది, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేసి వతురేని నేను మీ మనవి ఆలకింతును. 13 వచనం, మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయనడలా మీరు నన్ను కనుగొందురు. 14 వచనం, నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి గొప్ప వాక్యాలండి. నిరీక్షణ కలిగి మనం ఎదురు చూద్దాం. కొన్నిసార్లు ప్రభు సమస్యలు ఉంటాయి, కానీ పనిష్మెంట్గా 70 ఏళ్ళు పంపించాడు. ఎక్కడికి? దక్షిణ దేశాన్ని, యూదా రాజ్యాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? బబులోనుకి అప్పచెప్పేశాడు. 70 సంవత్సరాలు గతించిన తర్వాత మళ్ళీ చెప్పాడే ఎష్యూరెన్స్, తిరిగి నేను మళ్ళీ వస్తాను 70 ఏళ్ళ తర్వాత తిరిగి తీసుకొచ్చాడండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కాదు. కాబట్టి ఆయన మాట సెలవే దాని ప్రకారం అని చెప్పి వాక్య సెలవు వస్తుంది. కనుక వాళ్ళు తీసుకొచ్చిన దేవుడు మనం కూడా కష్టాల నుంచి, కడగంటల నుంచి మనం విడిపించి తీసుకొచ్చి మళ్ళీ మనల్ని స్థిరపరచగలడు. కాబట్టి మనం మన కుటుంబాలు నమ్మకంగా జీవించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి అందరము వాక్యము ధ్యానించుకుంటూ ఉండాలి. వాక్య పిల్లలు మన జీవితాన్ని దిద్దుకుందాం. పిల్లలందరూ రక్షణ పొందాలి. ఆయన మెయిన్ థింగ్ రాకడ గుర్తులు స్పష్టంగా కనబడుతుంది. కనుక వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్య పిల్లలు మన జీవితాన్ని దిద్దుకుంటూ ముందు కొనసాగాలని ప్రభు పేరిట మనవి చేస్తూ దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని దీవించుగాక. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీరు చిన్న ఎకరం బాగా వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆనాడు 70 సంవత్సరాలు దక్షిణ రాజ్యాన్ని, యూదా రాజ్యంలో ప్రజలందరినీ తీసుకెళ్ళి మీరు బబులోనులో పెట్టి వారిని పనిష్మెంట్గా ఇచ్చారు. 70 ఏళ్ళు అయిన తర్వాత తీసుకొస్తాను వాగ్దానం చేసిన దేవుడు తిరిగి వాళ్ళని తీసుకొచ్చిన విధానం కూడా సంవత్సరాలు చెల్లించుకుంటూ మేము కూడా ప్రభావ వారిని బట్టి నేర్చుకోవాలి. మేము ప్రభావ మన పనిష్మెంట్ ఉంటుందనే విషయం మీరు స్పష్టం. ఇప్పుడైతే కృపాకాలంలో వచ్చాం కనుక మనం మాకు సింప్లిఫై చేశారు. కాబట్టి మనం పాపాలు ఒప్పుకుంటే చాలా అంటారు. మన పాపలు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపలను క్షమించి సమస్త దుర్నీతుడిని మనం పవిత్రం చేసే దేవుడు కనుక మమ్మల్ని క్షమించి మమ్మల్ని అందరినీ పవిత్రపరిచి రక్తంలో కడిగి శుద్ధీకరించి సంఘంగా మమ్మల్ని సంఘంలో చేసుకుని మమ్మల్ని నడిపిస్తూ రమ్మని నాకు రాకడ కొరకు సిద్ధపడగలిగిన బుద్ధి కలిగిన జీవించే జీవితాలు మాకు దయచేసి మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా పిల్లలందరినీ రక్షించుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మహోన్నతంగా నేను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.